వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. అమెరికా ఎలక్షన్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా అందరి యొక్క దృష్టి దాని మీద ఉంటుంది. ఈ క్రమంలో అమెరికా ఎలక్షన్స్లో ఏం జరగబోతుంది? జో బైడెన్ రిజైన్ చేశారు. ఈ క్రమంలో నెక్స్ట్ కాబోయేటువంటి అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరు అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈసారి ఎలక్షన్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనే విషయం మీద దాసరి విజయన్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయన్ గారు, ఏంటి అసలు యాక్చువల్గా అమెరికా రాజకీయాల్లో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి? యాక్చువల్గా అసలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయాల. జో బైడెన్ మొన్నటి వరకు వచ్చాడు. అంటే మొన్న జరిగిన డిబేట్లో ట్రంప్ అడిగే క్వశ్చన్స్కి ఆయన కొంచెం తడబడ్డాడంటే తెలివి లేదని కాదు, పెద్ద ఆయన వయసు మీద పడింది, కొంచెం మతిమరపు వచ్చింది అంతే. అలానే ఆయనకు తెలియదని కాదు, మతిమరపు వచ్చింది. ఇప్పుడు ఆ స్థాయిలో ఎన్నుకోబడ్డాడు అంటే ఉంటది కదా. అయితే అంతకుముందు బరాక్ ఒబామా కూడా ఆయనకు సలహా ఇచ్చాడు, వయసు అయిపోయింది కదండి, కొంచెం రిటైర్మెంట్ తీసుకోండి, పర్లేదు, ఇంకెవరికైనా అవకాశం ఇవ్వండి, ఏం పోయింది, ఉన్నావుగా 5 ఏళ్ళు, ఏదో రకంగా పేరు అయితే సంపాదించుకున్నావు, అమెరికా ప్రెసిడెంట్ అని అవ్వాలని కలలు కన్నావు, అయ్యావు, సరిపోయింది కదా, ఇంకెవరికన్నా ఇవ్వు అని చెప్తే సరే అని చెప్పేసి ఈయన కూడా ట్విట్టర్లో ఆయన అధికారికి పెద్ద పోస్ట్ పెట్టాడు. నిజమే, నాకు వయోభారం, పైగా నేను కొంచెం అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నాను, మతిమరుపు కూడా వచ్చింది, ఈ క్రమంలో నేను నిలబడకపోవడమే బెటర్, ఇంకెవరికైనా అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను, నేను తప్పుకుంటున్నాను పోటీ నుంచి, ఆయన సవివరంగా చెప్పాడు. సో అంటే ఇదేంటంటే ఇప్పుడు ట్రంప్ తరఫున వాళ్ళేంటి, భయపడ్డాడు, ఓడిపోతానని భయపడ్డాడు, అందుకే దిగాడు, ఇలాంటివన్నీ ఉంటాయి విమర్శలు ప్రతి విమర్శలు. కానీ ఇక్కడ జరిగింది మాత్రం పాపం ఆయన చెప్పింది అథెంటిక్గానే ఉంది. సరే, మరి ఆయన దిగిపోయాడు, మరి ఇప్పుడు ఎవరు రావాలి అంటే కమలా హ్యారిస్ ఉంది, ఉపాధ్యక్ష పదవిలో ఉన్నటువంటి కమలా హ్యారిస్ని అధ్యక్ష స్థానానికి తీసుకురావాలి. కాకపోతే ఆమెకు ఒక సర్వే ప్రకారంగా ఓటింగ్ జరిగితే ఆమె ఓటింగ్లో వెనకంజలో ఉన్నారు. అంటే ఎలాంటి సర్వే, ఈమె గనక అధ్యక్ష పదవిలో ఉంటే గెలుస్తుందా గెలవదా ట్రంప్ పైన అనే సర్వే. లేదండి, ట్రంప్ చాలా శక్తివంతుడు, ఈమె కంటే తెలివిలోను అన్నిట్లోనూ కుదరదు అని చెప్పారు. మరి ఈమె లేదు, ఇంకెవరు పేరు ఉన్నారంటే ప్రెసెంట్ సెనేటర్ మార్క్ కెల్లీ ఉన్నాడు. మార్క్ కెల్లీ ఎవరంటే స్కాట్ కెల్లీ, మార్క్ కెల్లీ అని ఇద్దరు ఉంటారండి. వీళ్ళు ట్విన్ బ్రదర్స్. ఈయనకు 60 ఏళ్ళు, ఆయన కూడా అంతే. వీళ్ళు ఆస్ట్రోనాట్స్, నాసా ఆస్ట్రోనాట్లు, మంచి తెలివి ఉంది, ప్రెసెంట్ సెనేటర్గా ఉన్నారు, అవగాహన ఉంది ఎక్కువ అమెరికా పైన, ఒక పట్టు ఉంది, ఏ విషయానైనా సునాయాసంగా మాట్లాడగలరు, ఏదో సమస్య గురించి అయినా పరిష్కారం కూడా సునాయాసంగా చెప్పగలరు. అలాగే వయసు కూడా వీళ్ళతో పోలిస్తే తక్కువ, 60 ఏళ్ళే. సో ఇప్పుడు ట్విన్ బ్రదర్స్ అయితే ఉండరు, అందులో ఈయన మార్క్ కెల్లీ మాత్రమే దీనికి ప్రెసెంట్ సెనేటర్గా ఉన్నాడు. సో ఈయన ఉంటే బాగుంటుంది అని ఓటింగ్ సర్వేలో తేలింది. మరి ఇప్పుడు ప్రెసెంట్ అయితే కమలా హ్యారిసే ఆ స్థానంలో ఉండాలి, కానీ ఎలక్షన్ బరిలో కమలా హ్యారిసే ఉండాలా లేకపోతే మార్క్ కెల్లీ ఉండాలా, ఇంకో 2-3 పేర్లు ఎవరన్నా వస్తారు వాళ్ళు ఉండాలా అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ప్రెసెంట్ ఇప్పుడు ట్రంప్ అంటే మోనోపోలీ, ఇక నేనే, పోటీ లేదు అనే ఇదిలో ఉన్నాడు. అది. సో ఇప్పుడు ట్రంప్ మీద ఈ మధ్య ఏదో గన్స్ తోటి కాల్చడం జరిగింది, చెవి దగ్గర నుంచి పోయింది, చిన్న గాయం కూడా అయింది కదా. ఇదేమైనా సింపతి వర్కౌట్ అయ్యి ఆయనకి ఏమైనా ప్లస్ అయ్యే అవకాశం ఉందంటారా? ఆ సింపతి వర్కౌట్ అవ్వకపోయినా సరే బైడెన్ కాకపోతే ట్రంప్ కాకపోతే బైడెన్ అనే మాటలు ఉన్నాయి. లాస్ట్ టైం కూడా అట్లాగే, ఈయన కాకపోతే ఆయన గెలిచాడు. ట్రంప్ మీద కొంచెం ఇండియన్స్కి ఉన్న నెగిటివిటీ ఏంటంటే ఆయన అంటే లైక్ H1B వీసాలు రద్దు చేయడము, కొంచెం అంటే అది జాతి వివక్ష అనకూడదు. తనేంటంటే అమెరికాలో సపోర్ట్ ఎక్కువ, అమెరికా వాళ్ళకి మనోళ్ళందరూ బాగున్న తర్వాత మిగతా వాళ్ళని తీసుకుందాం, ముందే ఉన్నాయన్నీ మిగతా వాళ్ళని కట్టబెట్టేస్తే మనం ఏం అవ్వాలి? అలా ఖాళీ అయిన దేశాలు కూడా బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు బయట వాళ్ళకి ఫ్రీ వీసాలు ఇచ్చి రండి మా దేశానికి అనే దేశాలు ఉన్నాయి. మన దేశాన్ని మనం కాపాడుకుందాం, అందరూ బాగుండండి, ప్రతి ఉద్యోగాన్ని అందరూ అనుభవించండి, తర్వాత మిగతా వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. సేమ్ మన చెన్నైలో కూడా నడిగర్ సంఘంలో వాళ్ళు రోజా భర్త సెల్వం అని ఒకసారి అదే చెప్పాడు, తమిళ ఇండస్ట్రీ వాళ్ళందరికీ పనులు వచ్చిన తర్వాత మీరు తెలుగు వాళ్ళకి ఇవ్వండి అవకాశాలు, ముందు మనోళ్ళు ఖాళీగా ఉన్నాక మిగతా వాళ్ళకి ఇవ్వడం ఎందుకు అని. ఇది మంచిదే, తప్పనని నేను అన్ను, కరెక్టే, అది రీజనబుల్ ఏనండి. ఇప్పుడు సేమ్ అదే నినాదంతో కదా తెలంగాణ కూడా వచ్చాయి కదా. మన స్థానిక మనం ఇక్కడ వచ్చి ఎందుకున్నాం, పని లేకున్నామా, ఎందుకు వచ్చి ఇక్కడ ఉన్నాము, మనకి ఇక్కడ ఏదో ఒకటి ఉండాలి, పని ఉండాలి, మనకి ఒక కొంప గోడో నీడో ఏదో ఉండాలి, మనం బాగున్నాము, తర్వాత ఇంకొకరికి ఇద్దాం, ఆయన వస్తున్నా అన్నాడు కదా ఆయనకి ఇద్దాం, నాది అయిపోయింది,
నీకు ఏవి దిక్కు లేదు, దిమాల లేదు, నేమేమో మూల కూర్చొని చెట్టు కింద కూర్చొని వచ్చినోడికి అన్ని కట్టబెడతంటే ఎవరు ఒప్పుకుంటారు? అది ట్రంప్ బాధ, లోకల్ ఫీలింగ్ అది ఎక్కువ ఉంది. అట్లా అమెరికన్లు కూడా అవును కదా మనందరం బాగుండాక కదా వేరే వాళ్ళకి ఇచ్చుకుందాం, ఇప్పుడే ఎందుకులే అని చెప్పేసి వాళ్ళు కూడా ఆలోచించుకున్నారు. మరి మిగతా వాళ్ళ దేశాలు మన దగ్గర రాకపోతే సత్సంబంధాలు పోతాయి కదా, ఇలా ఉంటాయి కదా అనేది బైడెన్ నినాదం. ఇట్లా ఎప్పుడు ఇది ఉంటుంది ఇది ఉంటుంది. ఈ క్రమంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినట్టు కేసీఆర్ పోయి సేమ్ అలాగే అక్కడ US లో కూడా ఇదే గొడవ. మరి చూద్దాం, ఒకవేళ కమలా హ్యారిస్ గెలిస్తే మళ్ళీ ఇండియన్స్కి ఏదన్నా ప్లస్ ఉండే అవకాశం ఉంటుంది కొద్దో గొప్ప. అండ్ పైగా ఇప్పుడు ఉపాధ్యక్ష పదవిలో రేస్లో ఉన్నటువంటి ఆయన సతీమణి కూడా ఉషా చిలుకూరి, ఆవిడ గురించి కూడా మొన్న చర్చలు పెట్టారు. సో ఎంత కాదనుకున్నా తెలుగు వాళ్ళు ఎక్కడో దగ్గర, తెలుగు వాళ్ళనే కాదు ఇండియన్స్ ఎక్కడో దగ్గర ఉంటానే ఉంటారు. ఆల్మోస్ట్ మనకి జనాభా అంత ఉంది, మరి ఏం చేస్తారు? సో ఆ రకంగా అమెరికా అధ్యక్ష పదవి నాకు తెలియని అడిగితే ట్రంపే గెలుస్తాడేమో అనిపిస్తుంది ఆ నినాదం పక్కన పెట్టేస్తే. ఓకే, ఇది అండి ఏదైతే తాజాగా అమెరికాలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి అనేది దాసరి విజ్ఞాన్ గారు డీటెయిల్గా చెప్పారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ. మాస్టర్ కి టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కి టీవీ.